కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా అధికారులకు అందరికీ కూడా చెప్పేది వాస్తవాలుగా చెప్తే ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా లోకల్ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఏదో భయానికి లెక్కలు ఇస్తాం అట్లా వద్దు. కాబట్టి అందుకనే మేము సర్వే చేసినాం. ఈ మంచినీటిది కూడా 100% మనోళ్ళు కూడా మాకు కూడా బాగా వస్తున్నాయి అంటే ఊళ్ళలో పోతే ఇట్లుంది అక్కడ అట్లుందనే మేము సర్వేకి పిలుపునిచ్చినాం అధ్యక్ష. ఆ సర్వే ద్వారా 7 లక్షల కుటుంబాలకు నీళ్లు వివిధ రకాలుగా రావట్లేదన్నారు. దానికోసమని మేము 16,000 కోట్ల రూపాయలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్కు వినతిస్తే ఇప్పటివరకు కూడా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఈ మధ్యకాలంలో మరి చింతన్ శివిర్ కూడా 2-3 సార్లు వెళ్ళినప్పుడు పదే ఈ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. కానీ సంతకం పెట్టండి మేము 100% చేస్తున్నామని మేము చెప్పిన నిబంధనలు పాటించాలంటే మీరు అప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు 1 రూపాయి ఇస్తలేరు. ఎట్లా పెడతామని మేము అది అవాయిడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకా మహిళలకు సంబంధించి కూడా మీకు అందరూ తెలుసు, మహిళలను బలోపేతం చేయాలని ఇప్పటి వరకు మేము 57,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,300 పైన వడ్డీ డబ్బులు కట్టినాం. ఇంకా మరి ఇచ్చేది ఉంది. అవి కూడా నిరంతరం ప్రక్రియ. ఖచ్చితంగా మేము రాబోయే ఈ 2 ఇయర్స్లో కూడా కంప్లీట్గా ఇస్తాం. అదేవిధంగా మహిళలు తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల అమ్మకాన్ని కూడా ఈరోజు హైదరాబాద్లోని శిల్పారామంలో 106 షాపుల ద్వారా సేల్స్ చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఈరోజు మరి కొన్ని జిల్లాలలో మహిళల ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా అధికంగా వాళ్ళు మంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. పెట్రోల్ బంక్ కానీ సోలార్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఆర్థిక ఎదుగుదల అనేది ఈరోజు మహిళలకు చాలా అవసరం. మరి అంబేద్కర్ గారు అన్నట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా అనేటువంటి వారి యొక్క స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కానీ అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ బడ్జెట్లో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా తీసుకుంటాం. ఎంపీడీఓ ఆఫీసులకు కానీ ఇవన్నిటికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినాం. హ్యామ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. గత బడ్జెట్లో కూడా దాదాపు 2,000 కోట్లు సిఆర్ఆర్ కానీ ఎంఆర్ఆర్ కానీ ఈ రోడ్లకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి, మంచినీటి వ్యవస్థ, మహిళా శిశు సంక్షేమం అద్భుతంగా ఉండాలని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మేన నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఎక్కడ లోపాలు జరిగినా జస్ట్ చెప్పినా లేదా మీ ద్వారా చెప్పినా మేము తప్పకుండా సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్న అధ్యక్ష. నేను నిరంతరం స్టూడెంట్ని అధ్యక్ష. నా జీవితంలో నేను ఎప్పుడో 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాం. బయటకు వచ్చి తర్వాత చదువు బాట బట్టి చదువు అనేది ఒక ఆత్మగౌరవం ఇస్తుందని LLB చేసినాం. ఏ కోర్టు అయితే నన్ను నక్సలైట్ కేసులో నిందితురాలుగా చూసిందో సేమ్ కోర్టులో ఆఫ్టర్ 5 years నేను బ్లాక్ కోట్ వేసుకొని మరి అడ్వకేట్గా నిలబడడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా MA కంప్లీట్ చేసుకున్న అధ్యక్ష. తర్వాత PhD ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన అధ్యక్ష. తర్వాత రీసెంట్లీ మినిస్టర్ అయినాక LLM చేసిన అధ్యక్ష. ఈ మధ్యలో డబుల్ PhD కోసం ఎంట్రన్స్ రాసిన అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాలేదు. మళ్ళీ కూడా ప్రయత్నం అంటే నేను నిరంతరం వినడానికి సిద్ధపడతాం. ఎక్కడ బుల్డోజ్ చేయము, ఎక్కడ అవాయిడ్ చేయని ఇష్యూస్ తప్పకుండా చేస్తాను తెలియజేస్తున్నా అధ్యక్ష.